Hello guys. Today we are going to discuss about Baphthesia tinctoria. Its common name is wild indigo, Prover WH butt, belongs to Leguminosae family. Baphthesia is a short-acting and left-sided remedy. It's a very short-acting remedy, and it's a mostly left-sided remedy, and can be claimed as nearby about specific remedy for typhoid fever. It is the best remedy for typhoid. It is also called as king of all remedies for typhoid. Uh, it can also be used as a preventive against typhoid in its low potency. It is used as a preventive drug for typhoid, or it also used as drug for typhoid like symptoms and typhoid like fevers or typhoid like diarrhea, dysentery. Mainly all complaints are running about typhoid conditions. Its clinicals are diarrhea, dysentery, delirium, enteric fever. Enteric fever is also called as a typhoid fever. Headache, hectic fever, throat affections, tonsillitis, ulcerated tongue, urinary affections. These are its clinicals. Sphere of action. Baphthesia acts on blood, mind, nerves, mucous membrane of digestive tract, left side of the body. It mainly acts on blood, on mind, nerves and mucous membranes of digestive tract. Pathogenesis. Baphthesia disorganizes and decomposes the blood, thereby tends to putrescence, especially in low fevers as in typhoid, paratyphoid and dysentery. Typhoid is caused by Salmonella typhi and paratyphoid is caused by Salmonella paratyphi. Dysentery, you all know, dysentery is a stool with discharge of blood and mucus. The principal use of Baphthesia is a exact typhoid state. Mostly, Baphthesia is mostly given to typhoid state conditions. మనం బాప్తీషాని లో పొటెన్సీలో ఇస్తే అది బాడీలో ఇట్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్ ఎగ్నెస్ట్ టైఫాయిడ్ బ్యాసిల్లే. టైఫాయిడ్ వస్తుంది అన్నప్పుడు కానీ, టైఫాయిడ్ వచ్చే స్టేజెస్లో కానీ, టైఫాయిడ్ వచ్చిన తర్వాత కానీ, టైఫాయిడ్ రాకముందు కానీ మనకి టైఫాయిడ్ వస్తుంది అన్నప్పుడు మనం బాప్తీషాని ఇస్తే అది బాడీలో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మనం టైఫాయిడ్ బ్యాసిల్లకి యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ అవుతాయి బాడీలో. సో ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ ప్రివెంటివ్ మెడిసిన్ అగెనెస్ట్ టైఫాయిడ్. అందుకనే దాన్ని ప్రివెంటివ్ మెడిసిన్ అగెనెస్ట్ టైఫాయిడ్ అని అన్నారు. కాన్స్టిట్యూషన్స్. బాప్తీషియా పేషెంట్స్ ఆర్ లుక్డ్ ఫ్లష్డ్, డస్కీ, డార్క్ రెడ్. He is stupid and has a besotted expression and looks like drunkard with perfect indifference. Ulcerated mouth with offensive smell and offensive breath. మోస్ట్ బాప్తీషియా పేషెంట్స్ అందరూ అఫెన్సివ్ స్మెల్గా ఉంటారు, అఫెన్సివ్ బ్రీత్ ఉంటుంది, అఫెన్సివ్ స్వెట్ ఉంటుంది, అఫెన్సివ్ అల్సర్స్ ఉంటాయి, అఫెన్సివ్ యూరిన్ ఉంటుంది. మోస్ట్ బాప్తీషియా పేషెంట్స్ ఆర్ అఫెన్సివ్ డిశ్చార్జెస్. వాళ్ళ ఫేస్ బాగా ఫ్లష్డ్, బాగా రెడ్గా ఉబ్బినట్టు, బ్లడ్తో నిండినట్టు ఉంటుంది, డార్క్ రెడ్గా ఉంటుంది. బిసోటెడ్ ఎక్స్ప్రెషన్ అంటే డ్రంకార్డ్ లైక్ ఇంటాక్సికేటెడ్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. డ్రంకార్డ్ విత్ పెర్ఫెక్ట్ ఇండిఫరెన్స్. పెర్ఫెక్ట్ ఇండిఫరెన్స్ అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ పర్టికులర్ థింగ్. వాళ్ళు దేనికి ఏ పని చేయడానికి ఇష్టపడరు, ఏమీ ఆలోచించడానికి ఇష్టపడరు, మెంటల్ స్టేట్కి, మెంటల్ ఎక్సర్సైజ్కి బాగా ఎవర్షన్గా ఉంటారు. దేన్ని ఆలోచించడానికైనా, దేనికైనా సరే వాళ్ళు ఇష్టపడరు. అండ్ ఆల్సో దే హ్యావ్ నో సింపతి. పెర్ఫెక్ట్ ఇండిఫరెన్స్ అంటే వాళ్ళకి ఏ ఫీలింగ్స్ సరిగ్గా ఉండవు.
And temperament, it's a lymphatic temperament ante both it mainly dispositions are comes along with lymphatic system. ఎక్కువ లింఫాటిక్ సిస్టమ్ ప్రాబ్లమ్స్తోనే బాప్తీషా పేషెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎగ్జర్షన్, వీక్, swollen lymph glands, more dispositions with lymphatic system. Relation with heat and cold, they are very chilly patients. చలిని తట్టుకోలేరు చిల్లీ పేషెంట్స్ అంటే. మాయాజం, దే సోరా ఈజ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. గైడింగ్ సిమ్టమ్స్ వచ్చేసి మనం ఇంతకు ముందే అనుకున్నాం. ఆల్ ద డిశ్చార్జెస్ ఆఫ్ ది బాడీ సచ్ యాజ్ స్టూల్, యూరిన్, స్వెట్, అల్సర్స్ ఆర్ వెరీ అఫెన్సివ్. ఈవెన్ బ్రెత్ ఈజ్ వెరీ అఫెన్సివ్. వాళ్ళ స్టూల్స్ కానీ, యూరిన్ కానీ, స్వెట్ కానీ, అల్సర్స్ కానీ అన్నీ చాలా అఫెన్సివ్ స్మెల్ వస్తాయి. వాళ్ళ శ్వాస, బ్రీత్ కూడా చాలా అఫెన్సివ్గా ఉంటుంది. ఇది కండిషన్ ఎలా ఉంటుందంటే, ఒక డాక్టర్ అనేవాడు పేషెంట్ దగ్గర నుంచుని లేకపోతే దగ్గర ఉండి పేషెంట్ని కొంచెం దగ్గరగా ఫీల్ అయ్యి అబ్జర్వ్ చేయలేడు, అంత అఫెన్సివ్ స్మెల్ అనేది వస్తుంది. ఫిజిషియన్ అనేవాడు అంత ఇబ్బంది పడతాడు పేషెంట్ దగ్గర ఉన్నా సరే, పేషెంట్ దగ్గరతో మాట్లాడడానికి, పేషెంట్ దగ్గర నిలబడడానికి. వాట్ ఎవర్ ద పొజిషన్ ద పేషెంట్ లైస్, ద పేషెంట్ రెస్టెడ్ అపాన్ ఫీల్ సోర్ అండ్ బ్రూయిస్డ్. బాప్తీషా పేషెంట్స్ ఏ వైపు పడుకున్నా, వాళ్ళు దేని మీద పడుకున్నా సరే వాళ్ళు సోర్, బ్రూయిస్డ్ పెయిన్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ ద పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఎటువైపు పడుకున్నా దాన్ని బర్నింగ్ సెన్సేషను, టీరింగ్ బర్నింగ్ పెయిన్స్ అనేవి ఉంటాయి. బాప్తీషా పేషెంట్ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ద పేషెంట్స్ he thinks that his head and body are scattered around the bed. He is 3 persons and is unable to keep them uncovered, so he tosses about to get the piece together. అతను ఏమనుకుంటాడంటే, అతను పడుకుంటే అతను బెడ్ మీద తన హెడ్, బాడీ అనేది స్కాటర్డ్గా ఎవరో ముక్కలు చేసి పక్కన పడేస్తారు, లేకపోతే తన హెడ్, బాడీ అనేది 3 ముక్కలైపోతుంది, లేకపోతే 2 ముక్కలైపోతుంది. అందుకని తన బాడీని కవర్ చేసుకోలేకపోతున్నాడు అని అనుకుని ఆ ఆలోచనతో తన దగ్గరికి లాక్కుని బాడీని అంతరా దగ్గరికి ముడుచుకుని పడుకుంటాడు. హీ టోసెస్ అబౌట్ టు గెట్ ద పీసెస్ టుగెదర్. ఆ పీసెస్ని దగ్గర తెచ్చుకోవాలి అని ఆలోచన ఉంటుంది. ద పేషెంట్ ఫాల్స్ asleep before he answers a question or in midst of his answer. మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు పేషెంట్ ఆన్సర్ చేసే ముందు కానీ లేకపోతే ఆన్సర్ చేస్తున్నప్పుడు కానీ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు, ఫాల్స్ asleep, నిద్రలోకి వెళ్ళిపోతాడు. పెర్ఫెక్ట్ ఇండిఫరెన్స్ అండ్ ఇన్కేపబిలిటీ ఆఫ్ థింకింగ్ ఎనీథింగ్. పెర్ఫెక్ట్ ఇండిఫరెన్స్ అంటే చెప్పాను కదా మీకు, అది నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ఎనీథింగ్ ఆర్ థింక్ ఎనీథింగ్, no sympathy at all. Incapability of thinking anything. Stupid. Inability of fixing his mind on work. ఏ పని మీదైనా తన మైండ్ని పెట్టలేడు. Inability to fix his mind on work. Aversion to mental labor. ఏ మెంటల్ వర్క్ అయినా చేయలేడు, ఇష్టపడ్డు చేయడానికి కూడా. He can swallow liquids only. బాప్తీషా పేషెంట్స్ ఓన్లీ లిక్విడ్సే స్వాలో చేస్తారు. కొంచెం సాలిడ్ అనేది తీసుకున్నా కానీ ఆ ఫుడ్ అనేది గొంతులో అడ్డపడుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. హిస్ థ్రోట్ ఈజ్ సోర్ బట్ పెయిన్లెస్. గొంతు మండుతూ ఉంటుంది కానీ పెయిన్లెస్గా ఉంటుంది. కొంచెం ఫుడ్ తీసుకున్నా కానీ అది గొంతులో అడ్డపడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఫేస్ ఈజ్ ఫ్లష్డ్, డస్కీ, డార్క్ రెడ్ విత్ స్టూపిడ్నెస్. ఫేస్ అండ్ ఐస్ ఆర్ స్టఫ్డ్, సో హ్యాస్ టు బి గివ్ బెసోటెడ్ ఎక్స్ప్రెషన్, appearance and is like that of a drunkard.
డ్రంకర్డ్ లుక్ ఉంటుంది, ఫేస్ ఫ్లష్డ్గా, బిసోటెడ్ ఎక్స్ప్రెషన్. ఫ్లష్డ్, డస్కీ అండ్ డార్క్ రెడ్, బాగా రెడ్గా బ్లడ్తో నిండి ఉబ్బినట్టు ఉంటుంది ఫేస్ ఎప్పుడు. ఇంటాక్సికేటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు, డ్రంకార్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. అల్సరేషన్స్ ఇన్ మౌత్ విత్ అఫెన్సివ్ స్మెల్ అండ్ డ్రై టంగ్ విత్ స్ట్రీక్స్ డౌన్ ఇన్ ద సెంటర్. మౌత్ అల్సరేషన్స్తో ఉంటుంది, అఫెన్సివ్ స్మెల్, ఆ అల్సర్స్ నుంచి కూడా అఫెన్సివ్ స్మెల్ అనేది వస్తుంది. డ్రై టంగ్ విత్ స్ట్రీక్ డౌన్ ఇన్ ద సెంటర్. స్ట్రీక్స్ అనేవి రెడ్ స్ట్రీక్ ప్యాపిల్లే అవి. ఇఫ్ ప్యాపిల్లే అవి సోలిన్ అయినా కానీ, ఇరిటేషన్ వచ్చినా కానీ అవి అలాగా రెడ్ స్ట్రీక్స్ లైక్ ఎపీరియన్స్తో కనబడుతూ ఉంటాయి. అది డ్రై టంగ్ విత్ రెడ్ స్ట్రీక్స్ డౌన్ ఇన్ ద సెంటర్ అంట. సెంటర్లో ఉన్న ప్యాపిల్లేస్ అనేవి ఇరిటేషన్ అయ్యి సోలిన్ లైక్ కండిషన్స్లో మనకి అలా కనబడుతూ ఉంటాయి. A typical typhoid state is present in all the diseases such as typhoid, dysentery and diphtheria. Diphtheria అనేది ఒక ఇన్ఫెక్షియస్ కండిషన్, నోస్ థ్రోట్కి ఇన్ఫెక్షియస్ కండిషన్ అనమాట, which is cured by vaccines. They are unable to breathe because of infections of nose and throat. That is diphtheria. Dysentery is discharge of blood and mucus along with stool. Mind symptoms: mind, confused mind, perfect indifference. Patient is absolutely incapable of thinking with uttered inability to fix his mind any work, does not want to do any mental work. Patient falls asleep either before completing the answer to a question or sometimes when he is in the middle of the answers. The patient tosses about and says he feels his head or body is scattered around the bed. He is three pieces or persons. He is unable to keep them uncovered. He is trying to get those pieces together. ఇదంతా మనం పైన డిస్కస్ చేసిందే. టైఫాయిడ్ ఫీవర్ కండిషన్స్ అనేవి ఎలా ఉంటాయి? బాప్తీషియా ఈజ్ కింగ్ ఆఫ్ ఆల్ రెమెడీస్ ఫర్ టైఫాయిడ్. No remedy can supplant it in the first state. It is claimed that Baptisia will cut the disease short if as soon as given typhoid is suspected. ఏ పేషెంట్లో అయినా మనం టైఫాయిడ్ స్టేట్ అనేది సస్పెక్ట్ చేసిన వాళ్ళకి ఫస్టే ప్రియర్గానే మనం బాప్తీసియా ఇస్తే అది కండిషన్స్ని అక్కడే ఆపేసి వెంటనే క్యూర్ చేయడానికి మనకి బాప్తీసియా అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకే మనం బాప్తీసియాని కింగ్ ఆఫ్ ఆల్ రెమెడీస్ ఫర్ టైఫాయిడ్ అన్నాం. ఇట్ కెన్ బి సెట్ దట్ ఆల్మోస్ట్ స్పెసిఫిక్ రెమెడీ ఫర్ టైఫాయిడ్ ఫీవర్ ఇన్ ఎనీ స్టేజ్. ఏ స్టేజ్లో అయినా సరే టైఫాయిడ్ ఫీవర్కి మనం దీన్ని స్పెసిఫిక్ రెమెడీ కింద ఇవ్వచ్చు. టైఫాయిడ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? టెంపరేచర్ 103 degrees Fahrenheit to 106 degrees Fahrenheit ఉంటుంది. గ్రేట్ నర్వస్నెస్, బాగా భయం, ఆందోళన, టెన్షన్. చిల్లీనెస్, చలి. ఏకింగ్ పెయిన్స్ స్పెషల్లీ ఇన్ హెడ్, బ్యాక్ అండ్ లిమ్స్. హెడ్లో హెడ్ ఏక్ వస్తుంది, బ్యాక్ ఏక్ వస్తుంది, లిమ్స్ కూడా బాగా పెయిన్ అనేవి ఉంటాయి. సోర్ అండ్ బ్రూయిజ్డ్ ఫీలింగ్ ఆల్ ద పార్ట్స్ వేర్ ఎవర్ ది రెస్టెడ్ ఆన్ ఇన్ వాట్ ఎవర్ పొజిషన్ హీ లైస్ ఈజ్ వెల్ మార్క్. ఏ పొజిషన్లో పడుకున్నా సరే బాప్తీసియా పేషెంట్ అనేవాడు రెస్ట్లెస్గా ఉంటాడు. ఏ పొజిషన్లో పడుకున్నా తనకి పడుకున్నది గట్టిగా హాట్గా అనిపిస్తూ ఉంటుంది. ఏ పొజిషన్లో పడుకుంటే ఆ పొజిషన్లో ఉన్న పార్ట్స్ అనేవి సోర్ బ్రూయిజ్డ్ ఫీలింగ్ వస్తాయి, మంట పెడుతూ టీరింగ్ పెయిన్స్ అనేవి. పల్స్ ఈజ్ మార్క్డ్, పల్స్ ఈజ్ ఫుల్ అండ్ సాఫ్ట్. బ్రాడికార్డియా ఈజ్ స్లో హార్ట్ రేట్. పల్స్ అనేది ఫుల్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, స్లో హార్ట్ రేట్ ఉంటుంది. అండ్ వెన్ ఎవర్ టైఫాయిడ్ కమ్స్, ఇంకా టైఫాయిడ్లో అఫెన్సెస్ అనేవి ఆల్ ద డిశ్చార్జెస్ ఆర్ బ్రెత్, స్టూల్, స్వెట్, అల్సర్స్. ఇవన్నీ ముందు మనం డిస్కస్ చేసినవే. అఫెన్సివ్నెస్ ఈజ్ unbearable. It is very difficult for the doctor to examine Baptisia patient as offensiveness is unbearable.
డాక్టర్ బాగా డిఫికల్టీ ఫీల్ అవుతాడు బాప్తీసా పేషెంట్ని ఎగ్జామిన్ చేయాలంటే, ఎందుకంటే అఫెన్సివ్నెస్ అనేది అంత అన్బేరబుల్గా ఉంటుంది. టంగ్ ఫస్ట్ స్టేజ్లో వైట్ కోటెడ్. అట్ ద ఫస్ట్ స్టేజ్ టంగ్ ఈజ్ వైట్ కోటెడ్ విత్ రెడ్ ప్యాపిల్ ఇన్ ద మిడిల్. అవే ప్యాపిల్లే ఉంటాయి కదా టంగ్లో, ఆ ప్యాపిల్లే అనేది ఇరిటేషన్ వచ్చినప్పుడు సోలెన్ అయ్యి ఆ రెడ్ ప్యాపిల్లే ఇన్ ద మిడిల్ వస్తుంది. ఎల్లో బ్రౌన్ అండ్ డ్రై, అండ్ later it is a dry, cracked and ulcerated. మిడిల్లో ఎల్లో బ్రౌన్ అండ్ డ్రైగా ఉంటుంది, లేటర్ ఇట్ బికమ్స్ డ్రై అండ్ క్రాక్డ్ అండ్ అల్సరేటెడ్. లాస్ట్లో టంగ్ మొత్తం డ్రైగా అయిపోయి క్రాక్డ్ అండ్ అల్సరేటెడ్ కండిషన్స్ వస్తాయి. డెలీరియం అంటే ఇట్ ఈస్ ఏ అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ పేషెంట్స్ ఈజ్ ఇన్ హెల్యూజినేషన్ అండ్ ఇల్యూజన్స్ ఆఫ్ హిజ్ ఓన్ మైండ్. పేషెంట్ తనలో తాను ఏదో ఆలోచించుకుంటూ అలా హెల్యూజినేషన్ స్టేట్లో, అన్కాన్షియస్ స్టేట్లో ఉంటాడనమాట. దాన్ని డెలీరియం అంటారు. ఇక్కడ ఎలా ఉంటాడంటే పేషెంట్ తన బాడీ బెడ్ మీద ఎవరో స్కాటర్ చేస్తారు, తన బాడీ ఒక 2 పీసులు కానీ 3 పీసులు కానీ అయిపోతుంది, తను మళ్ళీ ఆ పీసులను దగ్గర తెచ్చుకోలేడు అని పేషెంట్ ఆలోచిస్తూ ఉంటాడు. ద sensorium is so blunted that the patient falls asleep even before he answers a question or he sleeps in the middle of the answers. సెన్సోరియం అంటే సెన్సెస్ అనమాట. తన సెన్సెస్ అనేవి బ్లంట్గా ఉంటాయి. తను ఆన్సర్ చేసే ముందు కానీ లేకపోతే ఆన్సర్ చేస్తూ కానీ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. పేషెంట్ ఎలాగా అపీరెన్స్ ఆఫ్ ది పేషెంట్ ఎలా ఉంటాడంటే పేషెంట్ ఈజ్ వెరీ వీక్, ప్రోస్ట్రేటెడ్ అంటే ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనమాట. తన మోకాళ్ళ మీద చేతుల మీద ఆనుకుని అలా నీరసంగా, అసలు బాడీలోనే కొంచెం కూడా స్ట్రెంత్ ఉండదు అంత, ఆ కండిషన్ని ప్రోస్ట్రేటెడ్ స్టేట్ అంటారు. బిసోటెడ్ అండ్ ద ఫేస్ లుక్స్ లైక్ ద డ్రంకార్డ్. బిసోటెడ్ అంటే ఇంటాక్సికేటెడ్ ఫేస్, ఎక్కువ తాగుతులాగా కనబడుతూ ఉంటాడు. హిస్ ఫ్లేష్ ఈజ్ ఫ్లష్డ్, డస్కీ అండ్ డార్క్ రెడ్. ఫ్లష్డ్ బాగా ఉబ్బి బ్లడ్తో ఉన్న, బాగా ఉబ్బినట్టు, డస్కీ డార్క్ రెడ్ బాగా ఎర్రగా కనబడుతూ ఉంటుంది. ఇన్కెపాసిటీ ఆఫ్ థింకింగ్ ఎనీథింగ్, ఏది ఆలోచించలేడు. అన్ఏబుల్ టు ఫిక్స్ హిస్ మైండ్ ఆన్ ఎనీ వర్క్, దేని మీద బుర్ర పెట్టలేడు. అండ్ పర్ఫెక్ట్లీ ఇండిఫరెన్స్, దేని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. విత్ అవర్షన్ టు మెంటల్ ఎక్సర్షన్, ఏ మెంటల్ వర్క్ మీద ఇంట్రెస్ట్ చూపించడానికి ఇష్టపడ్డు. డెక్యూబిటస్ మే ఆల్సో బి నోటీస్డ్. డెక్యూబిటస్ అంటే పేషెంట్ లైజ్ హార్జెంటల్లీ విత్ ద ఫ్లోర్కి హార్జెంటల్గా పడుకుంటూ ఉంటాడు ఏ పొజిషన్లో అయినా. డెక్యూబిటస్ అంటే ఇది ఒక స్లీపింగ్ పొజిషన్. ఏ పొజిషన్లో పడుకున్నా సరే ఫ్లోర్కి హార్జెంటల్గా పడుకుంటాడు, ప్లెయిన్గా. Baphthesia produces antibodies against typhoid bacillus and acts as a preventive medicine against typhoid fever if given early and in low potency. Baphthesia అనేది మనం యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేయొచ్చు, అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ టైఫాయిడ్ కింద యూజ్ చేయొచ్చు. ఇవన్నీ విత్ గివెన్ ఎర్లీ అండ్ ఇన్ ఏ లో పొటెన్సీ. బాప్తీసా అనేది లో పొటెన్సీలో ఎర్లీగా ఇస్తే కనుక దాన్ని మనం ప్రివెంటివ్ మెడిసిన్ కింద, యాంటీబయాటిక్స్ ఎగ్నెస్ట్ టైఫాయిడ్ బ్యాసిల్లే కింద యూజ్ చేయొచ్చు. బాప్తీసియా పేషెంట్స్లో డయేరియా ఎలా ఉంటుంది? డయేరియా, ద పేషెంట్స్ ఇలియోసెకల్ రీజియన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు టచ్ అండ్ బోవెల్స్ బిగిన్ టు రంబెల్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ రీజియన్. ఇలియోసెకల్ రీజియన్ బాగా వెరీ సెన్సిటివ్గా టచ్ చేయలేనంతగా ఉంటుంది. బోవెల్స్ బిగిన్ టు రంబెల్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ రీజియన్. రంబెల్ అంటే ఇట్స్ వైలెంట్ సౌండ్ ఫ్రమ్ బోవెల్స్, బోవెల్స్ బిగిన్ టు రంబుల్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ రీజియన్. ఆ ఇలియోసెకల్ రీజియన్ దగ్గర రంబ్లింగ్ సౌండ్ అనేది బోవెల్స్ క్రియేట్ చేస్తాయి. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టు టచ్. ద డిశ్చార్జెస్ ఆఫ్ స్టూల్ ఫాలోస్ విచ్ ఈస్ వెరీ అఫెన్సివ్ విత్ ప్రొఫౌండ్ ప్రోస్ట్రేషన్ అండ్ హై రైజ్ ఆఫ్ టెంపరేచర్. డయేరియా స్టేట్లో బాగా టెంపరేచర్ హైలో ఉంటుంది. స్టూల్ అనేది బాగా అఫెన్సివ్ స్మెల్గా ఉంటుంది, ప్రొఫౌండ్ ప్రోస్ట్రేషన్. ఎవ్రీ స్టూల్ డిశ్చార్జ్
డయేరియా స్టేట్లో బాగా ప్రొఫౌండ్ వీక్నెస్, హై వీక్నెస్ అనేది వస్తుంది. డిశ్చార్జెస్ అనేవి బాగా అఫెన్సివ్గా ఉంటాయి. టెంపరేచర్ అనేది బాగా హైలో ఉంటుంది, హై టెంపరేచర్ 103 to 106 degrees 108 degrees టెంపరేచర్ అనేది మనం నోటీస్ చేయొచ్చు. యూరిన్ ఈజ్ వెరీ అఫెన్సివ్ విత్ డార్క్ రెడ్ కలర్ అండ్ స్కాంటీ. యాజ్ వి నో ఆల్ ఆర్ అఫెన్సివ్స్. ఎవ్రీ డిశ్చార్జ్ ఈజ్ అఫెన్సివ్ ఇన్ బాప్తీసియా. డీసెంట్రీ. బాప్తీసియా కెన్ బి థాట్ ఆఫ్ డీసెంట్రీ విత్ టైఫాయిడ్ స్టేట్. టైఫాయిడ్ స్టేట్లో డీసెంట్రీ అనేది ఉందంటే మనం వెంటనే బాప్తీసియా అనే రెమెడీని ఇవ్వచ్చు. వేర్ స్టూల్ కెన్ బి డెకంపోజ్డ్ విత్ బ్లడ్ విచ్ ఈజ్ వెరీ అఫెన్సివ్ బట్ ఆఫ్ పెయిన్లెస్. ఇక్కడ డీసెంట్రీ ఉంటుంది కానీ పెయిన్లెస్ డీసెంట్రీ. అండ్ థ్రోట్ ఈజ్ ఆల్సో పెయిన్లెస్ బట్ సోర్. మండుతుంటుంది కానీ పెయిన్లెస్గానే ఉంటుంది. Dr. Farrington recommends Baptisia for dysentery when discharges are offensive, contain blood and attended with by tenesmus. Tenesmus అంటే even though the stool is already discharged, there is an empty rectum, but there is a feeling of defecation, feeling to defecate, that is tenesmus, with the significant absence of pain. అసలు పెయిన్ అనేది ఏముండదు, డీసెంట్రీ ఉంటుంది కానీ. అలార్మింగ్ డిప్రెషన్ ఆఫ్ వైటాలిటీ. వైటాలిటీ అంటే స్ట్రాంగ్ అండ్ కరేజ్ టు డూ ఎనీథింగ్ ఆర్ హిస్ హెల్త్ కండిషన్స్. కరేజ్ అనేది మనం గ్రాడ్యువల్గా స్లో డౌన్ అవుతుంది పేషెంట్కి. లేదు ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బ్యాడ్ అని అనుకుంటూ ఉంటాడు పేషెంట్. Dr. Bell says that extended clinical observations has proved its value when dysentery assumes the typhoid type. Throat symptoms. Tonsils are swollen with very offensive discharge from mouth. Throat is painless. టాన్సిల్స్ అనేవి స్వోలెన్గా ఉంటాయి. అఫెన్సివ్ డిశ్చార్జ్ ఫ్రమ్ మౌత్లో నుంచి అఫెన్సివ్ స్మెల్ అనేది వస్తుంది. స్వోలెన్ టాన్సిల్స్ బట్ థ్రోట్ ఈజ్ పెయిన్లెస్. అఫెన్సివ్ బ్రీత్. సాఫ్ట్ ప్యాలెట్ ఈజ్ డార్క్ రెడ్ పుట్రిడ్ స్మెల్. సాఫ్ట్ ప్యాలెట్ అనేది డార్క్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది. పుట్రిడ్ స్మెల్ అనేది మనం సాఫ్ట్ ప్యాలెట్ నుంచి అబ్జర్వ్ చేయగలం. పేషెంట్ కెన్ స్వాలో లిక్విడ్స్ ఓన్లీ. పేషెంట్స్ ఓన్లీ లిక్విడ్స్ తీసుకోవడానికి ఇష్టపడతాడు. కొంచెం కొంచెం సాలిడ్ తీసుకున్నా కానీ అది గొంతులో అడ్డుపడుతున్న ఫీలింగ్ వస్తుంది. సమ్ డిఫరెంటియేటింగ్ పాయింట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ బాప్తీసియా యాజ్ కంపేర్డ్ టు ఇగ్నేషియా టు ఎనబుల్ అస్ టు మేక్ స్నాప్షాట్ ప్రిస్క్రిప్షన్స్ ఆర్. ఇగ్నేషియాకి బాప్తీసియాకి కంపారిజన్ చేసి ఇక్కడ కొంచెం చెప్పారు. ఇన్ అడిషన్ టు అగ్రవేషన్ వెన్ నాట్ స్వాలోయింగ్, there is sometimes aggravation when swallowing in liquids. ఇగ్నేషియా పేషెంట్స్లో లిక్విడ్స్ తీసుకున్నప్పుడు అగ్రవేషన్ అవుతుంది. హూ గెట్స్ రిలీఫ్ ఫ్రమ్ స్వాలోయింగ్ సాలిడ్స్. ఇగ్నేషియా పేషెంట్స్లో క్వైట్ ఆపోజిట్ అనమాట. వీళ్ళకి సాలిడ్స్ తీసుకున్నప్పుడు ఎమిలరేషన్ ఉంటుంది, లిక్విడ్స్ తీసుకున్నప్పుడు అగ్రవేషన్ ఉంటుంది. బాప్తీసియాలో లిక్విడ్స్ తీసుకున్నప్పుడు అగ్రవేషన్ ఉంటుంది, సాలిడ్స్ తీసుకున్నప్పుడు బాప్తీసియా పేషెంట్స్లో లిక్విడ్స్ తీసుకున్నప్పుడు ఎమలరేషను, సాలిడ్స్ తీసుకున్నప్పుడు అగ్రవేషన్. ఇగ్నేషియా పేషెంట్స్లో లిక్విడ్స్ తీసుకున్నప్పుడు అగ్రవేషను, సాలిడ్స్ తీసుకున్నప్పుడు ఎమలరేషన్. క్వైట్ ఆపోజిట్ అన్నమాట ఇగ్నేషియా బాప్తీసియా. రిలేషన్స్. Compare arnica, arsenic, gelsemium for malaise, nervousness, flushed face, drowsiness with muscular soreness, hyos and laxis, muric acid and nitric acid in typhoid. Follows well arsenic. Baphthesia follows well arsenic and is followed well by nitric acid. This is Baphthesia tinctoria. All the remedy runs along with offensiveness. All the discharges are offensive. And typhoid, it's a king of all remedies for typhoid. Dysentery, delirium, typhoid runs along this remedy. Thank you. Please like, do, share and subscribe.